మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేష్, దివ్యాంక ఇద్దరు కలిసి కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. కౌశికి కోపంగా ఉంటుంది. వచ్చిన పని పూర్తి కానిస్తే త్వరగా మేము వెళ్ళాలి అని సురేష్ అంటాడు. ఇవి ఏ మాట? ఈ మాట నువ్వు ఏ మొహం పెట్టుకొని మాట్లాడగలుగుతున్నావు సురేష్? ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు నీ ప్రేమే కనుక నిజమైతే డబ్బు కోసం నువ్వు ఇలాంటి డీల్ చేసుకుంటావా? డబ్బు కోసమే నువ్వు సంతకం పెట్టడానికి వస్తావా అని సుధాకర్ నిలదీస్తుంటాడు. నేను డబ్బులు తీసుకోవడం ఏంటి అని సురేష్ ఒక్కసారిగా నిలబడి ప్రశ్నిస్తుంటాడు. అదేంటన్నయ్యా, ఈ స్థలం అమ్మటానికి నీ సంతకం, వదిన సంతకం, ఇద్దరు సంతకం కావాలి. సురేష్ని సంతకం చేయమని కౌశికి వదిన అడిగినప్పుడు ప్రాపర్టీలో 10% వాటా డబ్బులు సురేష్కి ఇస్తేనే సురేష్ సంతకం చేస్తారని దివ్యాంక చెప్తేనే కదా నిన్నిక్కడ పిలిపించింది అని ధాత్రి అడుగుతుంది. ఏంటి, ఆ డీల్కి ఓకే చెప్పేసే కదా ఇప్పుడు వదిన కూడా అలాగే 10% ఇస్తానని చెప్పి మీ సంతకం కావాలని చెప్పి నిన్ను దివ్యాంకని ఇక్కడికి పిలిపించింది అని ధాత్రి అంటుంది. ఇక సురేష్ అయితే ఇదంతా విని షాక్ అయ్యి దివ్యాంక వైపు చూస్తుంటాడు. దివ్యాంక అయితే ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. సురేష్ డబ్బులు అడగలేదని, ఇదంతా దివ్యాంక కుట్రని ధాత్రికి, కౌశికి అర్థమవుతుంది. సురేష్ అయితే కోపంగా దివ్యాంక వైపే చూస్తూ ఉంటాడు. సురేష్, నువ్వు నోరు తెరిచి ఈ మాట నేను చెప్పలేదు, దివ్యాంకని చెప్పిందని ఒక్క మాట చెప్పు సురేష్, నీ నోటితో చెప్పు సురేష్ అని కౌశికి అడుగుతుంటుంది. సురేష్ అయితే ఏమీ మాట్లాడ్డు, దివ్యాంక వైపే చూస్తూ ఉంటాడు.